ప్రకాశం జిల్లా గూడూరు మండలం తెట్టూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి క్లాస్ రూమ్, వంటగది పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం మెను అమలు, ఇతర సౌకర్యాలపై వారి నుంచి సమాధానాలు రాబట్టారు. 1 నుంచి 9 తరగతుల వరకు 128 మంది విద్యార్థులు చదువుతుండగా ఎమ్మెల్యే తనిఖీ సమయంలో 100 మంది లోపే ఉన్నారు. కానీ విద్యార్థులందరూ 100% హాజరైనట్లు అటెండెన్స్ వేసినట్లు ఎమ్మెల్యే గుర్తించారు. దీంతో ఆయన ఉపాధ్యాయులు హెచ్ఎం చెన్నైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ అటెండెన్స్ ఎందుకు వేశారని నిలదీయడంతో టీచర్లు నీళ్లు నమిలారు. ఉపాధ్యాయులు పొంతలేని సమాధానాలు చెప్పడంపై ఎమ్మెల్యే వారిని మందలించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెంటనే డీఈఓ బాలాజీరావుకు ఫోన్ చేసి ఉపాధ్యాయుల తీరుపై ఫిర్యాదు చేశారు. హైస్కూల్ భవనం పై అంతస్తులో నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వల్ల క్లాస్ రూములు సరిపోవడం లేదని విద్యార్థులను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆయన స్పందిస్తూ వేసవి సెలవుల అనంతరం బడులు తెరిచేలోగా పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. వీళ్ళకి రూమ్ లేదండి, ఇక్కడ బౌపంలో కూర్చోబెట్టారు. ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి. ఏ క్లాస్ వీళ్ళు? అటెండెన్స్ ఓపెన్ చేయి. ఎవరు వేశారు? పిలవండి. ఎందుకు ఇట్లా? ఫోన్ తీసుకోరా. ఈరోజు ఏం పెడతారు? ఎగ్ ఫ్రైయా? ఏం స్కూల్ డ్రెస్ వేసుకోరాలేదు ఎందుకని? ఓ ఫ్రైడే ఉండదా? శుక్రవారమా? అన్నం, గుడ్డు, కూర. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 130 గుడ్డు వండి పెడతావు. గుడ్లు బాయిల్డ్ ఎగ్గా లేకపోతే మామూలు కర్రీ చేస్తావా?